ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం మన మహాభారతంలో సంక్షిప్త మహాభారతాన్ని తెలుసుకుంటున్నాం. అందులో మనం ఆది పర్వం, సభాపర్వం ముగించుకొని ఇప్పుడు అరణ్య పర్వం అంటే వనపర్వంలో ఉన్నాం. ఈ యొక్క వనపర్వంలో కూడా మనం ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు 22వ రోజు భాగంలో ఉన్నాం. ఇప్పుడు మనం ద్రౌపది యుధిష్ఠిరుల సంవాదము అనే యొక్క ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ యొక్క ఘట్టం పేరును మరోసారి చదువుతున్నా. ద్రౌపది యుధిష్ఠిరుల సంవాదము, ప్రయత్నము చేయవలెనని ద్రౌపది సూచన. యుధిష్ఠిరుని మాటలు విని ద్రౌపది ఇలా అంది: ధర్మరాజా, ఈ ప్రపంచంలో ధర్మాచరణ, దయాభావం, క్షమ, సరళ వ్యవహారం, లోకనిందకు భయపడడం వంటి వాటితో రాజ్యలక్ష్మి చేరకూడదు. మీకు బలశాలులైన మీ తమ్ముళ్లకు రాజ్యపాలన చేయడానికి అవసరమైన అన్ని గుణాలు ఉన్నాయనడం ప్రత్యక్షమే కదా. మీరు దుఃఖాలను అనుభవించడానికి తగిన వారు కారు, అయినా ఈ కష్టాలను సహిస్తున్నారు. మీ అన్నదమ్ములు రాజ్యపాలన సమయంలో ధర్మం పట్ల మక్కువ చూపారు. ఈ దీన దుర్దశలోనూ ధర్మాన్ని మించి దేని మీద మక్కువ చూపడం లేదు. ధర్మం మీకు ప్రాణాల కంటే ఎక్కువ. మీ రాజ్యం, మీ ప్రాణం ధర్మం కోసమే అనే సంగతి బ్రాహ్మణులకు, దేవతలకు, గురుజనులకు అందరికీ తెలుసు. మీరు ధర్మం కోసం మీ నలుగురు తమ్ములనే కాదు, నన్ను కూడా వదిలివేస్తారని నాకు నిశ్చయంగా తెలుసు. ధర్మం తనను రక్షించిన వారిని రక్షిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. కానీ ఆ ధర్మం కూడా మిమ్మల్ని రక్షించడం లేదని నాకు అనిపిస్తోంది. మనిషిని నీడ వెంబడించినట్లుగా మీ బుద్ధి సర్వదా ధర్మాన్ని వెన్నంటి ఉంటుంది. మీరు చక్రవర్తులుగా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న రాజులను అవమానించలేదు. ఇక పెద్దవారి సంగతి చెప్పేదేముంది? చక్రవర్తినన్న గర్వం మీకు లేశమైనా లేదు. మీ భవనంలో స్వాహ, స్వదా శబ్దాలు మిన్నుముట్టుతూ ఉండేవి. అప్పుడు ఇప్పుడు కూడా అతిథి బ్రాహ్మణులకు సేవలు జరుగుతూనే ఉన్నాయి. సాధు సన్యాసుల, గృహస్థుల అవసరాలన్నీ తీర్చి వారిని మీరు తృప్తిపరిచారు. అప్పుడు మీ దగ్గర బ్రాహ్మణులకు ఇవ్వలేని వస్తువు అంటూ ఏదీ లేదు. ఇప్పుడు కేవలం 5 దోషాలను పరిహరించే బలివైశ్య దేవయజ్ఞాలు జరుగుతున్నాయి. అతిథులకు, ఇతర ప్రాణులకు పెట్టాక మిగిలినది తిని బ్రతుకు గడుపుతున్నారు. రాజ్యాన్ని, ధనాన్ని, మీ తమ్ములను, చివరకు నన్ను కూడా జూదంలో ఓడిపోయేంతగా మీ బుద్ధి వికటించింది. మీ ఈ ఆపదలు, కష్టాలు చూసి నా మనసు మరిగిపోతోంది. నాకు మతి తప్పుతున్నట్లుంది. మనిషికి ఎంత మాత్రం స్వేచ్ఛ లేదు. అతడు ఈశ్వరాధీనుడు. ఈశ్వరుడే ప్రాణుల పూర్వజన్మల కర్మఫలాలను అనుసరించి సుఖ దుఃఖాలను కానీ, ప్రియ అప్రియ వస్తువుల లాభం కానీ చేకూర్చుతూ ఉంటాడు. సూత్రధారుని చేతిలో చంద్రపు బొమ్మ నాట్యం చేసినట్లుగా ఈశ్వరేచ్ఛ అనుసారంగా సమస్త ప్రాణులు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాయి. భగవంతుడే ప్రాణుల లోపల బయట ఉండి వారిని ప్రేరేపిస్తూ సాక్ష్య రూపుడై చూస్తూ ఉంటాడు. సూత్రంలో గుచ్చబడిన మనుల వలె, ముక్కుత్రాడు వేయబడిన ఎద్దుల వలె, ప్రవాహంలో పడిన చెట్ల వలె జీవులు పరాధీనులై స్వతంత్రులుగా కాక జంత్రపు బొమ్మల వలె ఈశ్వరాధీనులుగానే ఉంటారు. ఒక వస్తువు దేనిలో లయమవుతుందో దాని రూపమే పొందుతుంది. మట్టి నుండి పుట్టిన కుండలు మొదలైనవి ఆది మధ్యాంతాలలో మట్టి రూపమే అయినట్లు జీవులు ఆది మధ్యాంతాలలో కూడా ఈశ్వరాధీనులై మాత్రమే ఉంటారు. జీవులకు దేనిని గురించి కూడా సరియైన జ్ఞానం లేనందున సుఖాలు పొందడానికి కానీ, దుఃఖాలు దూరం చేసుకోవడానికి కానీ వారు సమర్థులు కారు. భగవంతుని నిర్ణయానుసారమే జీవుడు స్వర్గ నరకాలను పొందుతాడు. లేత గడ్డి పరకలు గాలివాటానికి లోబడినట్లుగా జీవులు భగవంతునికి లోబడి ఉంటారు. పసిపిల్లలు బొమ్మలతో ఆడి ఆడి వాటిని చిందరవందర చేసినట్లు
ఈశ్వరుడు సృష్టిలో ప్రాణులను కలుపుతూ విడదీస్తూ క్రీడిస్తూ ఉంటాడు. రాజా, భగవంతుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల వలె దయా స్వభావంతో కాక ఎవరో సాధారణ మానవుని వలె క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని నాకు తోస్తోంది. మీ వంటి సత్పురుషులు కనీసం సరిగ్గా బ్రతుకు తెరువు కూడా లేక కష్టాల్లో పడి విలవిలలాడడం, దుష్టుల సుఖాలు అనుభవించడం చూస్తే నాకు చాలా దుఃఖం కలుగుతోంది. మీ కష్టాలు, దుర్యోధనుని భోగాలు చూచి భగవంతుని పక్షపాత ధోరణికి అతనిని నిందిస్తున్నాను. కర్మ ఫలం ఇతరులకు కాకుండా తప్పక కర్తకే లభిస్తుందంటే ఆ భగవంతుడు ఈ పక్షపాత ధోరణికి తగిన ఫలితం అనుభవించవలసినదే. కర్మఫలం కర్తకు అంటదంటే అప్పుడు తన ఉన్నతికి లౌకిక బలమే కారణం. కాబట్టి బలహీనుల గురించి చాలా విచారించవలసినదే అని సుదీర్ఘంగా చెప్పింది. అందుకు యుధిష్ఠిరుడు, ప్రియా, నీ మాటలు అందంగా, తీయగా, అబ్బురపరిచేలా ఉన్నాయి. ఇప్పుడు నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. నేను ఫలాన్ని ఆశించి కర్మలను చేయడం లేదు. దానం చేయడం ధర్మం కాబట్టి చేస్తున్నాను. యజ్ఞం చేయాలి కనుక చేస్తున్నాను. ఫలం వచ్చినా రాకున్నా మానవులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కనుక నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. వేదాలు ధర్మం ఆచరించాలని విధించాయి. సత్పురుషులు దానిని పాటిస్తున్నారు కనుక నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ ఫలం అనుభవించాలని కాదు. సహజంగానే నా మనసు ధర్మం మీద లగ్నమై ఉంటుంది. ఎవరు గాని ధర్మానికి వెలకట్టడం నీచం. ధర్మాన్ని పిండుకోవాలని చూసే వారికి ధర్మఫలం దక్కదు. ధర్మం ఆచరిస్తూ నాస్తిక బుద్ధితో దానిని శంకించేవారు పాపులు. ధర్మాన్ని ఎప్పుడూ శంకించవద్దని నేను నీకు గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే వారికి అధోగతే. ధర్మాన్ని, ఋషుల వచనాలను శంకించే దుర్బల హృదయులు మోక్షానికి దూరం అవుతారు. వేద పాఠకులు, ధర్మాత్ములు, కులీనులు అయిన వారినే పెద్దల్ని చెప్తారు. మూర్ఖంగా శాస్త్రవిహితమైన దానిని ఉల్లంఘిస్తూ ధర్మం పట్ల సంశయం కలిగి ఉండేవాడు చోరునితో సమానుడు. ప్రేయసి, నీవు ఇంతకుముందు కొద్ది రోజుల క్రితమే కదా ధర్మ ప్రభావం వలన చిరంజీవి అయిన మార్కండేయ మహాముని చూచి ఉన్నావు. వ్యాస, వైశిష్ట, మైత్రేయ, నారద, లోమశ, శుకాది మహర్షులందరూ ధర్మాచరణం వలననే జ్ఞాన సంపన్నులు అయ్యారు. వారు దివ్యమైన యోగశక్తితో శాపానుగ్రహ సమర్థులై దేవతలను మించి ఉండడం నీకు తెలిసిందే కదా. వారు తమ అద్భుత శక్తితో వేద ధర్మాలను సాక్షాత్కారం చేసుకుని వారిని నిత్యము కీర్తిస్తూ ఉంటారు. రాణి, నీవు అజ్ఞానంతో ధర్మాన్ని, భగవంతుని ఆక్షేపించకు, శంకించకు. ధర్మాన్ని శంకించేవాడు తాను మూర్ఖుడై గొప్ప ఆలోచన పనులను, స్థితప్రజ్ఞలను పిచ్చివారిగా భావిస్తాడు. మహాపురుషులను, వారి మాటలను ప్రమాణంగా గ్రహించక అసహాయుడవుతాడు. గర్వంతో తన మేలును తానే అడ్డుకుంటాడు. ఇంద్రియాలకు సుఖాలనిచ్చే లౌకిక వస్తువులనే నిజమనుకుంటాడు. లోకోత్తర వస్తువుల గురించి అతనికి తెలియనే తెలియదు. ధర్మశంకుతునికి ఈ లోకంలో ప్రాయశ్చిత్తం ఏదీ లేదు. ఆ మూర్ఖుడు ఇహపరాలలో ఉన్నతిని కోరుకున్నా సాధించలేడు. ప్రమాణాలను నిర్లక్ష్యం చేసి శాస్త్రాలను నిందిస్తాడు. కామలోభాలతో నిండిన మార్గంలో చరిస్తాడు. దీనికి ఫలితంగా నరకం అనుభవిస్తాడు. దృఢచిత్తంతో శంకరాహితుడై ధర్మాచరణం చేసేవాడు అనంత సుఖాలు పొందుతాడు. ఋషుల మాటలను పాటించనివాడు, ధర్మాన్ని ఆచరించినవాడు, శాస్త్రాలను ఉల్లంఘించేవాడు ఒక్క జన్మలోనే కాదు అనేక జన్మలకు కూడా శాంతిని పొందలేడు. సర్వజ్ఞులు, సర్వదర్శులు అయిన ఋషులు సనాతన ధర్మాన్ని కీర్తించారు. సత్పురుషులు దానిని ఆచరిస్తున్నారు. ఇందులో శంకించవలసినది ఏమున్నది? సముద్రాన్ని తరించాలనుకునే వ్యాపారికి ఓడ ఒక్కటే ఆశ్రమైనట్లుగా పరలోక సుఖాలు పొందాలనుకునే వానికి ధర్మం అనే ఓడ ఒక్కటే ఆశ్రయం. సుందరి, ధర్మాత్ముల యొక్క ధర్మాచరణం నిష్ఫలమే కనుక అయితే ఈ జగత్తు అంతా ఘోరమైన అజ్ఞానాంధకారంలో మునిగిపోతుంది. తపస్సు, బ్రహ్మచర్యం, యజ్ఞం, స్వాధ్యాయం, దానం, సరళత్వం ఇవన్నీ నిష్ఫలం అయితే ఎవరికి మోక్షం లభించదు. ఎవరు చదువుకోరు, ఎవరికి ధనం లభించదు. అందరూ పశుప్రాయులు అవుతారు. అలా అయితే సత్పురుషులు ధర్మాచరణం ఎందుకు చేస్తారు? సంపూర్ణ ధర్మశాస్త్రం ఉత్తమోసమే అవుతుంది. ఋషులు, దేవతలు, గంధర్వులు గొప్పవారైనా ఎందుకు ధర్మాన్ని ఆచరిస్తున్నారు? భగవంతుడు ధర్మఫలాన్ని ఇస్తాడని తెలుసుకునే వారు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. నిజానికి అదే శుభకరం. ధర్మాలు రెండూ నిష్ఫలం కావు.
విద్యా తపస్సుల యొక్క ఫలితాన్ని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వేదం యొక్క ప్రామాణికత్వాన్ని స్థాపిస్తూ ధర్మం పట్ల శ్రద్ధ కలగాలని నేను ఇదంతా చెప్తున్నాను. అంతేకాదు, నీ అనుభవం కూడా ధర్మం యొక్క మహిమనే చాటుతోంది. మీ అన్న చెల్లెల పుట్టుక యజ్ఞరూపమైన ధర్మం ఆచరించడం వల్లనే జరిగినదనే సంగతి నీకు తెలియనిదా ఏమిటి? ధర్మానికి ఫలితం తప్పకుండా లభిస్తుందనే సంగతి నిరూపించడానికి నీ జన్మ వృత్తాంతమే సరిపోతుంది. ధర్మాత్ములు సంతుష్టులై ఉంటారు, కానీ బుద్ధిహీనులు ఎంత ఫలం లభించినా సంతుష్టులు కారు. పాపపుణ్యాల యొక్క ఫలం కలగడానికి కర్మోత్పత్తికి అన్నిటికీ కారణమైన అవిద్య, దానిని నాశనం చేసేది విద్య. ఈ అన్ని విషయాలను దేవతలు రహస్యంగా ఉంచారు. మామూలు మానవులు దీని గురించి ఏమీ తెలుసుకోలేరు. తత్వవేత్తలు అయిన వారు ఈ రహస్యాలన్నీ తెలుసుకొని ఫలితాన్ని ఆశించి కర్మానుష్ఠానం చేయరు. జ్ఞాన స్థితులై కర్మలను చేస్తారు. నిజానికి దేవతలకు కూడా ఈ విషయం గుప్తమే. అయినా విరక్తులు, మితభోజులు, జితేంద్రియులు, తపస్సు చేసుకునే యోగులు పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానం చేసి పై చెప్పిన కర్మల స్వరూపాన్ని తెలుసుకుంటారు. ధర్మాన్ని ఆచరించి ఫలితం రాకపోయినా కూడా ధర్మాన్ని శంకించకూడదు. ఇంకా ప్రయత్నించి యజ్ఞాలు చేయాలి. ఈర్ష్యను విడిచి దానాలు చేయాలి. దీనికి సాక్షి మహర్షి కశ్యపుడే. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో తన పుత్రులకు కర్మకు ఫలం తప్పకుండా లభిస్తుందని, ధర్మం సనాతనమైనదని చెప్పాడు. ప్రియా, ధర్మం విషయంలో నీకున్న సందేహాలన్నీ మంచి విడిపోయినట్లుగా పోవాలి. అంతా సవ్యంగానే ఉంది అనే నిశ్చయంతో నాస్తికతావాదాన్ని విడిచిపెట్టు. ధర్మాన్ని, భగవంతుని ఆక్షేపించకు. వాటి గురించి తెలుసుకొని నమస్కరించు. నీ మనసులో ఇంకా ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలకు తావు ఇవ్వకు, రానివ్వకు. ఏ పరమాత్మని వలన భక్తులు మృత్యు ధర్మాన్ని తప్పించుకొని అమరులవుతున్నారో ఆ భగవంతుడు ఎప్పుడు తిరస్కరించకు అని ఉపదేశించాడు. అప్పుడు ద్రౌపది, ధర్మరాజా, నేను ధర్మాన్ని గాని భగవంతుని గాని ఎప్పుడూ అవమానించను, తిరస్కరించను. ఇప్పుడు నేను కష్టాల ఊబిలో దిగబడి ఉన్నాను. కర్మ చేయకుండా కేవలం జడ పదార్థాలు మాత్రమే ఉండగలవు. చైతన్యం కలిగిన ప్రాణులు ఉండలేవు. కనుక బుద్ధిమంతులైన వారు తప్పక కర్మ చేయవలసినదే. ఆవు దూడ పుట్టగానే పాలు కుడవడం, ఎండ తగిలితే నీడకు చేరడం చూస్తే పూర్వ జన్మ కర్మల విషయం కొద్దిగా ఆలోచించినా సిద్ధిస్తుందనే విషయం స్పష్టం అవుతుంది. ఇది పూర్వజన్మ సంస్కారం పనిచేయడం వల్లనే సాధ్యం. అన్ని ప్రాణులు తమ ఉన్నతిని కోరుకుంటాయి. ప్రత్యక్షంగా తమ కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తాయి. కాబట్టి మీరు విసుగు చెందక కర్మ అంటే ప్రయత్నం చేయండి. కర్మ అనే కవచంతో సురక్షితులై సుఖంగా ఉండండి. వేల మందిలో ఒక్కడికైనా కర్మ చేసే విధానం సరిగ్గా తెలుసో తెలియదో సందేహమే. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి ధనాన్ని పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి ప్రయత్నం చేసి తీరవలసినదే. ప్రజలు కర్మ చేయకపోతే నశించిపోతారు. కర్మ నిష్ఫలం అయితే వారి వృద్ధి కుంటుపడుతుంది. కర్మ నిష్ఫలం అనుకున్నా చేసి తీరాలి. ఎందుకంటే కర్మ చేయకుండా జీవయాత్ర సాగదు. అదృష్టం మీద భారం వేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చునేవారు పిడివాదులు. వారు తమకు స్వయంగానే అన్నీ లభిస్తాయనుకుంటారు. పూర్వజన్మ కర్మలను అంగీకరించని వారిని మూర్ఖులు అనుకోవాలి. కర్మను చేయకుండా సోమర్థనంగా జీవించేవాడు నీళ్ళలో పచ్చికుండా కరిగిపోయినట్లు వ్యర్థులైపోతారు. సమర్థులైనప్పటికీ కర్మకు మూర్ఖత్వంతో దూరంగా ఉండేవారు ఎక్కువ కాలం జీవించను కూడా లేరు. నాకు ఫలానా కర్మ యొక్క ఫలితం వస్తుందా రాదా అని సందేహించేవానికి కించిత్ కూడా ఫలం లభించదు. సందేహం లేనివాడే తన కార్యం సాధించుకోగలడు. ధీరులు కర్మ చేయడంలోనే ఎల్లప్పుడూ నిమగ్నులై దాని ఫలితం గురించి ఎప్పుడూ సందేహించరు. కానీ అటువంటి వారు కొద్దిమందే ఉంటారు. రైతు నాగలతో భూమిని దున్ని విత్తులు చల్లి సంతోషంగా నిరీక్షిస్తాడు. తర్వాత దానిని తడిపి మొలకెత్తించే పని మేఘాలు చేస్తాయి. మేఘాలు కనికరించక పరీక్షించకపోతే ఆ తప్పు రైతుది కాదు. అతడు అందరూ చేసే పనే నేను చేశాను అనుకుంటాడు. మేఘాలు వర్షించినా వర్షించకపోయినా, ఫలం దక్కినా దక్కకపోయినా రైతుది దోషం కాదు. అలాగే ధీరుడు కూడా తన బుద్ధిని అనుసరించి దేశకాల శక్తి యుక్తులను బాగా ఆలోచించి తన పనిని తాను చేయాలి. నేను నా తండ్రి గారి ఇంటిలో ఉన్నప్పుడు బృహస్పతి నీతిశాస్త్రంలో కోవిదులైన పండితుల వలన ఈ సంగతులన్నీ విన్నాను. మీరు ఆలోచించి మీ కర్తవ్యం ఏదో నిశ్చయించుకోండి అని చెప్పింది. ఇంతటితో ఈ ఘట్టం ముగిసింది. ఇప్పుడు
మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం కర్తవ్యమును గూర్చి ధర్మజ భీమసేనులు సంభాషించుట. అంటే భవిష్యత్తు యొక్క కర్తవ్యం గురించి ధర్మరాజు మరియు భీమసేనులు మాట్లాడుకోవడం అని అర్థం. ఇక మనం ఈ యొక్క ఘట్టంలోకి అడుగు పెట్టేద్దాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ్య, ద్రౌపది మాటలు విన్న భీముని మనసులో క్రోధం మేలుకుంది. అతను దీర్ఘంగా నిట్టూర్చి ధర్మరాజు చెంతకు చేరి, అన్నయ్య, మీరు సత్పురుషులకు తగిన రీతిగా ధర్మానుసారంగా రాచబాటలో నడవండి. ధర్మార్థ కామాల నుండి వంచితులమై ఈ తపోవనంలో తిరగడం వలన మనకేమి లభిస్తుంది? దుర్యోధనుడు మన రాజ్యాన్ని ధర్మంగా గాని రుజుమార్గంలో గాని కనీసం బల పౌరుషాలతో గాని చేజెక్కించుకోలేదు. కపట ద్యూతంతో మనల్ని మోసగించాడు. మనం కౌరవుల తప్పులను ఎంతగా క్షమిస్తున్నామో వారు అంతగా మనల్ని అసమర్థులుగా జమకట్టి కష్టాల పాలు చేస్తున్నారు. మనం తాత్సారం చేయకుండా యుద్ధానికి సిద్ధపడడమే ఇంతకంటే మంచిది. నిష్కపటంగా యుద్ధం చేసి చనిపోయినా మంచిదే, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అలా కాక కౌరవులను చంపి ఈ భూమిని రాజ్యంగా పొందినా మనకు మంచిదే. మనం ధర్మానికి కట్టుబడి ఉన్నాం. కౌరవుల మీద ప్రతీకారం తీర్చుకొని కీర్తి పొందాలని మన కోరిక. అలా జరగాలంటే తప్పకుండా మనం యుద్ధం ప్రకటించవలసినదే. మనుషులు కేవలం ధర్మార్థాలలోనూ కామాన్ని అనుభవించడంలోనే మునిగిపోకూడదు. ఈ మూడింటికి పరస్పర విరోధం కలగకుండా సేవించాలి. ఈ విషయంలో శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఉదయం ధర్మాచరణం, మధ్యాహ్నం ధనోపార్జనం, సాయంత్రం కామ సేవనం చేయాలి. మీరు నిరంతరం ధర్మాచరణంలోనే మునిగి ఉంటారని నాకే కాదు అందరికీ తెలుసు. అయినా అందరూ మీకు వేద మంత్రాలతో కర్మ చేయమని ఉపదేశిస్తూ ఉంటారు. యజ్ఞం, దానం, సాధు సేవ, వేదాధ్యయనం, అకుటిలత్వం ఇవన్నీ ముఖ్యమైన ధర్మాలే. వీటిని పాటించడం వలన ఇహపర లోకాలలో సుఖం లభిస్తుంది. కానీ రాజా, మానవుడు ఎంత గుణవంతుడైనా ధనం లేకపోతే ధర్మాన్ని ఆచరించలేడు. జగత్తుకు ఆధారం ధర్మం. ధర్మాన్ని మించిన శ్రేష్ఠ వస్తువు మరేది లేదు అనేది నిశ్చయమే. అయినా ఆ ధర్మం ధనంతోనే ఆచరణ సాధ్యమవుతుంది. భిక్షమెత్తినా నిరుత్సాహంగా కూర్చున్నా ధనం రాదు. ధర్మాచరణం వల్లనే ధనం వస్తుంది. బ్రాహ్మణుడు భిక్షం ఎత్తుకొని కూడా జీవిస్తాడు, కానీ క్షత్రియునికి అది నిషిద్ధం. కాబట్టి మీరు పరాక్రమం చూపి ధనాన్ని పొందడానికి ప్రయత్నించాలి. మీరు క్షత్రియ ధర్మాన్ని అవలంబించి నన్ను, అర్జునుని శత్రు నాశనానికి ఆజ్ఞాపించండి. శత్రువుల మీద విజయాన్ని సాధించి ప్రజాపాలన చేయడం నింద్యం కాదు. ప్రజలను పరిపాలించడమే మీకు సనాతన ధర్మం. ఈ క్షత్రియోచితమైన ధర్మాన్ని పరిత్యజిస్తే మీరు నవ్వుల పాలవుతారు. మనుషులు తమ ధర్మాల నుండి వైదొలగడం మంచిది కాదంటారు. మీరు మెతకదనం వదలండి. మంచి క్షత్రియుని వలె పరాక్రమాన్ని చేపట్టి ధర్మ భారాన్ని వహించండి. అర్జునునితో సమానుడైన ధనుర్ధరుడు, యోధుడు ఎవరున్నారో చెప్పండి. ఇక ముందు కూడా ఉండే అవకాశం లేదు. నాతో సమానుడైన గదాయుద్ధ కుశలుడు లేడు. ఉండబోడు. బలవంతుడు తన బలాన్ని నమ్ముకునే యుద్ధం చేస్తాడు, కానీ సైనికుల సంఖ్యను బట్టి కాదు. మీరు బలాన్ని నమ్ముకోండి. తేనెటీగలు అల్పమైనవే, అయినా అన్నీ కలిపి తేనె పట్టుని తీసేవాడి ప్రాణాలు హరిస్తాయి. అలాగే బలహీనులు కూడా ఏకమైతే బలవంతుడైన శత్రువును నాశనం చేయగలరు. సూర్యుడు తన కిరణాల ద్వారా భూమి మీద నీటిని గ్రహించి తిరిగి వర్ష రూపంలో ప్రజలను పోషిస్తున్నట్టే మీరు కూడా దుర్యోధన రాజ్యం లాక్కొని ప్రజలను పాలించండి. మీ తాతాతండ్రులు శాస్త్రానుసారంగా ప్రజలను పాలించారు. ప్రజాపాలనమే మన సనాతన ధర్మం. క్షత్రియునకు యుద్ధంలో విజయాన్ని పొందడం వలన కానీ, ప్రాణాలు బలిపెట్టడం వలన కానీ వచ్చే సుగతి తపస్సు వలన కూడా రాదు. బ్రాహ్మణులు కురువంశీయులతో కలిసి మీ సత్య ప్రతిజ్ఞను గురించి ఆనందంగా చెప్పుకుంటున్నారు. మీరు లోపం, కృపణత్వం, మోహం, భయం, కామం మొదలైన వానికి లోబడి ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. రాజులను చంపడం వలన కలిగే కొద్దిపాటి పాపం చేస్తే అధికంగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చేసి దానిని తొలగించుకోవచ్చు. వేల కొలది ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చి పాప విముక్తుడవు కావచ్చు. నీవు ఇప్పుడు శస్త్రసన్నద్ధుడై రథం ఎక్కి బ్రాహ్మణులకు దానమివ్వడానికి వెంటనే శత్రువులపై దండెత్తు. నేడే మంచి రోజు. బ్రాహ్మణుల చేత స్వస్తి మంత్రాలు చదివించు. అస్త్ర విద్యా కుశలురు అయిన నీ తమ్ముళ్లతో కలిసి హస్తినాపురం మీదికి దండెత్తు. ధృంజయ, కేకేయ వంశజులైన రాజుల సహాయంతోనూ వృష్ణికులభూషుడైన శ్రీకృష్ణుని సహాయంతోనూ మనం విజయం సాధించలేమా?
మన శక్తిని ఉపయోగించి మన సహాయం కోసం వచ్చిన వారితో కలిసి మన రాజ్య భాగం తిరిగి పొందలేమా అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: సోదర భీమసేన, మనుష్యుడు పురుషార్థం, పౌరుషం, పరాక్రమం కలిగి ఉన్నా మనసును వశపరచుకోలేడు. నేను నీ మాటలను కాదనడం లేదు, కానీ నా భాగ్యం ఇంతే అనుకుంటున్నాను. నేను జూదం ఆడడానికి సభలోకి రాగానే దుర్యోధనుడు రాజులందరి ఎదుట, నీవు జూదంలో ఓడితే నీ తమ్ములతో సహా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ అదే రీతిగా అరణ్య అజ్ఞాతవాసాలు చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నా తమ్ముళ్ళు అందరితో కలిసి ఈ సంపదనంతా విడిచి అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తాను అనే నియమం విధించాడు. నేను దుర్యోధనుని మాటలకు అంగీకరించి అలాగే ప్రతిజ్ఞ చేశాను. ఈ సంగతి నీకు అర్జునునికి కూడా తెలుసు. తర్వాత అధర్మద్యూతంలో మనం ఓడిపోయి నియమానుసారంగా వనవాసం చేస్తున్నాం. పెద్దల సమక్షంలో ప్రతిజ్ఞ చేసి రాజ్యం కోసం ప్రతిజ్ఞాభంగం చేసేవాడెవడైనా ఉంటాడా? కులీనుడైన వాడు ప్రతిజ్ఞాభంగం చేసి రాజ్యాన్ని పొందినా అది మరణం కంటే దుఃఖదాయకం అవుతుంది. పూర్వవంశ వీరుల మధ్య నేను చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ విడువను. రైతు విత్తునాటి పంట కోసం నిరీక్షిస్తూ కూర్చున్నట్లుగా మీరు కూడా మీ అభ్యుదయ కాలం కోసం నిరీక్షించవలసినదే. కాలం కలిసి రానిదే ఏదీ జరగదు. నా ప్రతిజ్ఞ విను. దైవత్వ ప్రాప్తి కంటే ఈ లోకంలో జీవించి ఉండడం కంటే నాకు ధర్మమే మిక్కిలి ఇష్టమైనది. రాజ్యం, పుత్రులు, కీర్తి సంపదలు ఇవన్నీ కలిసి కూడా సత్యంలోని 16వ పాలుకి సాటిరావు అని అన్నాడు. ధర్మజుడు ఇలా అనగానే భీముడు, అన్నయ్య, భరి నుండి తీస్తూ ఉంటే ఒకనాటికి కాటుక అంతరించిపోయినట్లుగా మానవుని ఆయుర్దాయం కూడా క్షణక్షణం తరిగిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? తన ఆయుర్దాయం గురించి, తన దేహత్యాగ సమయం గురించి తెలిసి భూత భవిష్యత్తులను ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు మాత్రమే సమయం గురించి నిరీక్షించాలి. నెత్తిపై నాట్యమాడే మృత్యువు మీద పడక మునిపే మనం రాజ్యప్రాప్తికి ఉపాయం చూసుకోవాలి. బుద్ధి, పరాక్రమం, శాస్త్రజ్ఞానం, ఆభిజాత్యం కల నీవు ధృతరాష్ట్రుని ఆ పుత్రులను ఎందుకు క్షమించి వదిలేస్తున్నావు? ఇలా ఊరికే ఎందుకు కాలయాపన చేస్తున్నావు? మీరు మన అజ్ఞాతంలో ఉండాలని అనుకుంటున్నారు. ఇది హిమాలయాన్ని గడ్డుమోపులతో కప్పాలని అనుకోవడమే. మీరు జగత్ ప్రసిద్ధ వ్యక్తులు. సూర్యుడు ఆకాశంలో కనబడకుండా తిరిగినట్లే మీరు కూడా మరుగున చరించలేరు. అర్జున, నకుల సహదేవులైనా ఒకే చోట ఉంటే ఎలా మరుగున పడి ఉండగలరు? సరే, ఈ రాజపుత్రి ద్రౌపది ఎలా ఉండగలదు? నన్ను ఆ బాల వృద్ధులు గుర్తుపడతారు. 1 సంవత్సర కాలం ఎలా గుప్తంగా ఉండగలను? మనం ఇప్పటికీ 13 నెలలు పూర్తి చేశాం. దాన్ని 13 సంవత్సరాలుగా పరిగణించవచ్చు. నెల సంవత్సరానికి ప్రతీక కనుక 13 నెలల్లో 13 సంవత్సరాల ప్రతిజ్ఞ తీరినట్లే. మీరు శత్రు వినాశనం గురించి ఆలోచించండి. క్షత్రియుడికి యుద్ధాన్ని మించిన ధర్మం లేదు కనుక యుద్ధం గురించి నిశ్చయించండి అని అన్నాడు. అలా అనగానే ధర్మరాజు కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు: వీరుడా, నీ దృష్టి అర్థం మీదనే ఉంది కాబట్టి నీవు చెప్పినది ఒప్పే. కానీ నేను చెప్పేది ఇంకోటి విను. కేవలం తొందరపడడం వలననే ఏ పని జరగదు. అలా చేస్తే కార్యంతో పాటు కర్తకు కూడా నష్టం జరుగుతుంది. ఏదైనా పని చేయాలంటే బాగా ఆలోచించి యుక్తితో, ఉపాయంతో చేయాలి. అప్పుడే దైవం కూడా అనుకూలిస్తుంది. ప్రయోజనం సిద్ధించడంలో ఏమీ సందేహం ఉండదు. బలగర్వంతో ఉత్సాహపడుతూ బాల్య చాపల్యం కారణంగా నీవు మొదలు పెట్టదలుచుకున్న పని గురించి నేను చెప్పవలసినది చాలా ఉంది. భూరిశ్రవుడు, శలుడు, జలసంధుడు, భీష్మ, ద్రోణ, కర్ణాశ్వత్థములు, దుర్యోధన, దుశ్శాసనాదులు శస్త్ర విద్యలలో ఆరితేరినవారు మన మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకు మునుపు మనం ఓడించిన రాజులందరూ వారితో చేతులు కలిపారు. దుర్యోధనుడు కౌరవ సేనలోని వీరులకు, సేనాపతులకు, మంత్రులకు, పరిజనులకు కూడా ఉత్తమమైన వస్తువులను, భోగ సామాగ్రిని ఇచ్చి తన పక్షానికి తిప్పుకున్నాడు. వారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అతన్ని పక్షాన్నే పోరాడతారని నా నిశ్చితాభిప్రాయం. భీష్మ, ద్రోణ, కృపులకు మనము వారు సమానమే. అయినా వారి ఉప్పు తింటున్నందుకు ప్రతిఫలంగా దుర్యోధనుని వైపు ప్రాణాలడ్డి పోరాడతారు. వారంతా శస్త్రాస్త్రాల రహస్యాలు తెలిసినవారు, నమ్మకస్తులు. దేవతలందరితో కలిసినా కూడా ఇంద్రుడు కూడా వారిని జయించలేడు. కర్ణుని పరాక్రమము, ఉత్సాహం, ప్రావీణ్యం అపూర్వమైనవి.
అతనికి అభేద్యమైన కవచం ఉంది. అతనిని జయించనిదే దుర్యోధనుని చంపలేవు. ఇలా యుధిష్ఠుడు భీముతో మాట్లాడుతూ ఉండగానే వేద మహర్షి అక్కడికి వచ్చారు. ఎవరు? వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. యుధిష్ఠిరునికి వ్యాసుని ఉపదేశము, అర్జునుడు తపమున కేగుట. ఈ యొక్క ఘట్టం గురించి మనం రేపటి మన మహాభారతం కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.